కేంద్రంతో పాటు ఏపీలో పవర్లో ఉన్న పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడంలో బీజేపీ విఫలమవుతుందా? టీడీపీ జనసేనకు ధీటుగా ప్రజల్లోకి ఆ పార్టీ వెళ్ళలేకపోతుందా? చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ధీటుగా పురంధరేశ్వరి ఎందుకు రాణించలేకపోతున్నారు? టీడీపీ జనసేన క్యాడర్లో కనిపిస్తున్న జోష్ కమలం క్యాడర్లో అందుకే కనిపించడం లేదా? అదేంటో చూద్దాం. కేంద్రంలో వరుసగా మూడోసారి విజయడంకా మోగించి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ప్రధాని మోడీ, అమిత్ షా ద్వయం కమలం పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీని ఉరకలెత్తిస్తూ సరికొత్త జోష్తో ముందుకు పోతున్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కమలం క్యాడర్ సమరోత్సాహంలో కనిపిస్తున్నారు. కానీ ఎందుకనో ఏపీలో ఆ జోష్ కనిపించడం లేదన్న వాదన వినిపిస్తుంది. ఏపీలోనూ కూటమి సర్కారులో బీజేపీ కూడా భాగంగా ఉంది. టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా ప్రభుత్వ భాగస్వామిగా ఉంది. కానీ ఎందుకనో ఆ పార్టీకి తగిన మైలేజ్ ప్రజల నుంచి రావడం లేదన్న వాదన వినిపిస్తుంది. కూటమి పవర్లోకి వచ్చిన తర్వాత ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేరు మార్మోగిపోతుంది. టీడీపీ తరపున చంద్రబాబు, జనసేన తరపున పవన్ కళ్యాణ్ పోటాపోటీగా దూసుకుపోతూ తమ పార్టీలను ఉరకలెత్తిస్తున్నారు. కానీ బీజేపీలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమవుతున్నారన్న వాదన బలంగా వినబడుతుంది. ప్రతి అంశంలోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ధీటుగా స్పందిస్తుంటే మంచి వక్తగా పేరున్న పురంధరేశ్వరి ఎందుకనో వెనకబడిపోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఉండాల్సిన దూకుడు ఆమెలో కనిపించడం లేదన్న గుసగుసలు వినబడుతున్నాయి. పురంధరేశ్వరి సంగతి అటుంచితే రాష్ట్రంలో బీజేపీ తరపున సత్యకుమార్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చివరకు ఆయన కూడా తనదైన పాత్ర పోషించడంలో విఫలమవుతున్నారన్న వాదన వినబడుతుంది. టీడీపీ జనసేనలు వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ను ఉత్తేజపరుస్తున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికలకు ఈ రెండు పార్టీలు, ఆ పార్టీల అధినేతలు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. కానీ ఈ రెండు పార్టీలకు ధీటుగా రాజకీయం చేయడంలో, పరిస్థితిని క్యాష్ చేసుకోవడంలో బీజేపీ మాత్రం విఫలమైపోతుందన్న వాదన వినబడుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చూపించాల్సిన చొరవ వారు చూపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ రోజు రోజుకు తమ గ్రాఫ్ను పెంచుకుంటుంటే పురంధరేశ్వరి మాత్రం సైలెంట్ అయిపోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. కనీసం సత్యకుమార్ అయినా తన పరిధిలో రాణించలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అయితే క్యాడర్కు దిశానిర్దేశం చేసేవారు ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నా ఇప్పటి వరకు లీడర్లు క్యాడర్కు దిశానిర్దేశం ఎందుకు చేయలేకపోతున్నారన్న ప్రశ్నలకు ఆ పార్టీ నేతల నుంచి సమాధానమే లేదు. ఇక ఇటీవల తిరుపతిలో ఓ దుర్ఘటన జరిగితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. సహాయక చర్యలను సమీక్షించారు. మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలే టెంపుల్ సిటీ. టీడీపీ జనసేన కంటే ముందే బీజేపీ స్పందించి ఉండాల్సింది. ఎందుకంటే ఇక్కడ కమలం పార్టీకి కూడా గట్టి ఓటు బ్యాంకే ఉంది. కానీ దుర్ఘటన జరిగినా కమలం శ్రేణుల నుంచి తగిన రెస్పాన్స్ కనిపించలేదన్న విమర్శలున్నాయి. ఎందుకనో ప్రజలకు బీజేపీ తగిన భరోసా కల్పించలేకపోయిందన్న వాదన వినిపిస్తుంది. కమలం పార్టీ తరపున అగ్రనేతలు అక్కడికి వెళ్లలేదు, జనాలను పరామర్శించలేదు. అందుకే ఇదంతా స్వయంకృత అపరాధం అన్న మాట వినబడుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కూటమి సర్కారులో బీజేపీకి కూడా అంతే ప్రాధాన్యత దక్కాలి. అయితే రాజకీయాల్లో ఎవరు తొలగి తోవ ఇవ్వరు. తగిన స్పేస్ ఆయా పార్టీలే తీసుకోవాలి. అందుకే కూటమి సర్కారులో బీజేపీయే తగిన స్పేస్ తీసుకోవాలన్న వాదన వినబడుతుంది. పురంధరేశ్వరి, లేకపోతే సత్యకుమార్, లేకపోతే మరో నాయకుడు ఎవరైనా పెద్దన్న పాత్రను పోషించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ధీటుగా ఎప్పటికప్పుడు స్పందించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎప్పటికైనా ఏపీ బీజేపీ నేతలు మేల్కొని తమ పంథాను మార్చుకోకపోతే నష్టం జరిగేది ఆ పార్టీకేనని
విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. ఇప్పటికైనా కమలం పార్టీ నేతల తీరులో మార్పు వస్తుందో లేదో వేచి చూడాలి మరి.